రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేసే క్రమంలో మరొక యువ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరొక పక్క రాష్ట్రం కోసం, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్రంలో రైతుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక పక్క తండ్రి, మరొక పక్క కుమారుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే ఓర్వలేని భవిష్యత్తు అంధకారమయం అవుతుంది. ఎక్కడ నా గద్దె కిందకి ప్రమాదం నీళ్ళు వస్తాయో, ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు నన్ను కూలగొడతారో, కూల్చివేస్తారో, ధ్వంసం చేస్తారో భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని సుసంపన్నం చేసే విధంగా, బలహీన వర్గాలకు ఒక బ్రహ్మాండమైన శక్తిగా తయారు చేసే విధంగా నేనున్నాను మీకోసం అంటూ జైలు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అక్రమంగా, అన్యాయంగా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఒక చిన్న అవినీతి మరక అంటని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే, అన్నా చంద్రన్న ఈరోజు ఈ లక్షలాది జనం ఒకటే చెబుతున్నారు, ఏ పాపం చేయని, ఏ తప్పు చేయని, ఏ అవినీతి మరకంటని ధీరోదాత్తుడు, ప్రజా పరిపాలకుడు, అగ్రహం రాష్ట్ర అభివృద్ధి కృషి చేసినటువంటి, లేదా తెలుగు ప్రజల్ని ప్రపంచానికే పరిచయం చేసి ప్రపంచంలో, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాలను కాపాడేటువంటి శక్తి మాకుంది. అలాంటి శక్తి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం, మా కోసం జైలు జీవితం గడిపినటువంటి, జైలుకి వెళ్ళినటువంటి ఆ మహనీయుడి కోసం మేము నీరాజనాలు పలుకుతాం. మీకోసం ఏ యుద్ధం చేయడానికైనా, ఏ ప్రాణత్యాగం చేయడానికైనా, దేనికైనా విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటానికి మీ అడుగులో అడుగు వేస్తూ, మీ వెనక నడుస్తూ, మీ భుజం మీతో పాటు భుజం భుజం కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతిమ గడియలు సృష్టించడానికి, అంతిమ గడియలు ఏర్పరచడానికి మీతో వస్తున్నాం, మీ వెనుక వస్తున్నాం. మీరు రా, కదిలి రా అంటే వస్తున్నాం, మీతో వస్తున్నాం, వడివడిగా అడుగులు వేస్తూ మీ వెంట నడుస్తున్నాం అంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ఉంటారు, మేము మీతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ప్రజానేకం. మరొక విషయం ఒక్కటి మాత్రం వస్తాం, నేను కూడా నా మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరగాలంటే, ఈ రాష్ట్రంలో బలహీన వర్గ నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీ వరకు, ఏ ఎన్టీ రామారావు గారికి అయితే బలహీన వర్గాలకు ఒక ఆధారం చూపించెళ్ళారో దాన్ని మీ భుజం మీద వేసుకొని, మీ భుజస్కంధాలు వేసుకొని వారి కోసం నిర్విరామంగా కృషి చేస్తుంటాం. మీతో పాటే బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. ఒక దంపుడు ఉపన్యాసాలు చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు 24% రిజర్వేషన్లు ఇస్తే 34%, 20% నుంచి 34% రిజర్వేషన్లు పెంచితే, జగన్మోహన్ రెడ్డి గారు 24% కుదించి 56 కార్పొరేషన్ పెట్టి 56 పైసలు కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చర్మగీతం పట్టడానికి బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు వస్తున్నారు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నా సోదరులు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయచేసి ఎవరు తోసుకొని రావద్దు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రియాజ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం అంధకారంలో ఉంది. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి సభ మన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో జరుపుకోవటం నిజంగా మన ప్రాంతానికి చాలా అదృష్టం. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి.